భర్త వెంట స్త్రీలు ఎలా నడవాలి తెలుసుకుందాం. శుభానికి వెళ్ళేటప్పుడు పురుషుల వెనక స్త్రీ నడవాలి. అశుభానికి వెళ్ళేటప్పుడు స్త్రీ ముందు నడవాలి, భర్త వెనక నడవాలని శాస్త్రం చెబుతున్నది. భర్త చేసిన పుణ్యంలో భార్యకి సగపాలు భాగం ఉంటుంది. కానీ భర్త చేసిన పాపంలో భార్యకి ఎటువంటి భాగం ఉండదు. భార్య చేసిన పుణ్యంలో భర్తకి ఎటువంటి భాగం ఉండదు అని శాస్త్రం చెబుతున్నది. భార్యకి అంతటి ప్రాముఖ్యత ఇచ్చింది మన పురాణాలు. భర్త చేయు ప్రతి మంచి పుణ్య కార్యక్రమంలో భార్య సహకారం ఉంటుంది. కావున భర్త చేయు పుణ్య కార్యక్రమాలలో భార్యకి సగభాగం ఫలితం కలుగుతుంది. యజ్ఞ యాగాది క్రతువులలో కూడా భార్య లేకుండా భర్త చేయుటకు అధికారం లేదు అని శాస్త్రం చెబుతున్నది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా సీతమ్మ వారు లేని సమయంలో అశ్వమేధ యాగాన్ని స్వర్ణసీత సహితంగా యాగాన్ని పరిసమాప్తి గావించెను. ధర్మ ప్రచారం ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీరామ్.